నర్సరావుపేటలో పలు వార్డుల్లో లబ్ధిదారులకి స్వయంగా తన చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వం లబ్ధిదారులకి పెన్షన్ల పంపిణీ 1వ తారీఖున ఇస్తుందని ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే నర్సరావుపేటలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే ప్రజలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు. మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి పార్టీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎన్టీఆర్ భరోసా పెంచిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మన నర్సరావుపేట పట్టణంలో ఇవాళ 19వ వార్డులో ఈ పింఛను పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. దీనికి మరి 19వ వార్డు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి కూటమి నాయకులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మన మున్సిపల్ కమిషనర్ గారు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని మరి క్రమం తప్పకుండా ప్రతి 1వ తేదీన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి మంచంలో ఉన్న పేషెంట్లకి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే, ఈ ఉమ్మడి కూటమి హయాంలోనే జరుగుతుంది. మరి ఇటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు సాధించారు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి ఒక మానవత్వం ఉన్న మనుషులు కాబట్టి ప్రజలకు అండగా ఉండి మరి ప్రజలకు మేలు చేయడానికి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం భాగంగా 23వ వార్డుకి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన ఎమ్మెల్యే గారైనటువంటి చంద్రబాబు అరవింద్ బాబు గారికి, మన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా వార్డులో ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 6 గంటలకే దాదాపుగా 75% పూర్తి చేయడం జరుగుతుంది. ఈ వార్డులో కూడా దాదాపు 80% పూర్తి చేయడం జరిగింది ఇప్పటికి.